ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు నిన్ను దేవత అని పొగిడిన నోళ్లే ఇంటికి పట్టిన దరిద్రాన్ని తిట్టేవాళ్ళు. అవును వకీల్ సాబ్, ఇదంతా సత్యానే చేయించింది. భాగ్యం అక్క అడ్డు తొలగించుకోవాలంటే ముందుగా నా అడ్డు తొలగించుకోవాలని చూసింది. అందుకే ఆ వెధవని మన మీద కూసిగొల్పింది. త్వరలో ఈ సమస్యకి ఎలా అయినా ఫుల్ స్టాప్ పెట్టాలి పున్నమి. లేదంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. నిజమే వకీల్ సాబ్, వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు. డబ్బు కోసం ఎంతకైనా తగ్గించే వ్యక్తుల్లా ఉన్నారు. అందుకే భాగ్యం అక్కని చంపాలని చూశారు. ఇప్పుడు నా జీవితంతో చెలగాట ఆడాలని చూస్తున్నారు. మరి సమస్యకి పరిష్కారం ఏంటి పున్నమి? నిజం తెలియడమే. అవునరా, నేను చేసిన పాపమే మీ అందరికీ శాపంగా మారింది. నేను చేసిన నేరమే మీ మెడకు ఉరితాళ్లా మారబోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. బావగారు, ఏంటది? నేను చేసిన తప్పుని అందరి ముందు ఒప్పుకోవాలనుకుంటున్నాను. బావగారు, నిజం తెలిస్తే భాగ్యం అక్క ప్రాణాలతో ఉంటుందనుకుంటున్నారా? అవునన్నయ్య, ఇన్ని రోజులు భాగ్యం గురించి ఆలోచించుకుంటూనే ఈ నిజాన్ని మనలోనే దాచుకున్నాం. దీనివల్ల ఎన్ని ప్రమాదాలు ఎదురయ్యాయో మీరే చూశారు కదా. నా మీద పగతో ఆ సత్య ఏ ప్రమాదం తలపెడుతుందోనని క్షణక్షణం టెన్షన్తో చావడం కంటే నిజం చెప్పి ఆ సత్య పీడ విరగడ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది పున్నమి. బావా ప్లీజ్, తొందరపడి నిజాన్ని చెప్పడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరకదు బావా. మరి నన్నేం చేయమంటావు పున్నమి? ఎప్పుడు నేను తాగి చేసిన తప్పుకి ఆ సత్య గర్భవతినని చెప్పడం వల్ల రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేక దుబాయ్ వెళ్ళానని ఇంట్లో అందరినీ నమ్మించాను. ఎవరి కోసం ఇదంతా చేశాను? ఆ సత్య కోసం, దానికి పుట్టిన బిడ్డ కోసం కాదా? నువ్వు చెప్పేది కూడా నిజమే అన్నయ్య. ఆ సత్యవతికి ఇప్పుడు నువ్వు అవసరం లేదు. నీ పేరు మీదున్న ఆస్తి మాత్రమే కావాలి. అందుకే ఒకవైపు వదిన్ని చంపాలని చూస్తున్నారు, మరోవైపు నిన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. అందుకే అమ్మకి, నాన్నకి, నానమ్మకి ఈ నిజం తెలిస్తే ఏం చేయాలో, ఎలా చేయాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఇక్కడ తప్పు చేసింది నేను కాబట్టి శిక్ష నాకు మాత్రమే పడాలి. అంతేకాని జరిగిన దాంట్లో ఏ సంబంధము లేని మీకు శిక్ష పడ్డానికి వీల్లేదు, శిక్ష అనుభవించడానికి అస్సలు వీల్లేదు. బావగారు ప్లీజ్, మీరు వెళ్ళి ఈ నిజం చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న భాగ్యం అక్క తన భర్త తప్పు చేశాడు అంటే భరించలేదు. అన్నిటికీ మించి తన పెద్ద మనవడు కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అమ్మమ్మ గారికి తెలిస్తే ఆమె మాత్రం భరించగలదా? తన పెద్ద కొడుకు ఇంటి పరువు తీశాడు అని తెలిస్తే మావయ్య, అత్తయ్య తట్టుకోగలరా? సరే, మీరు చేసిన తప్పు ప్రపంచానికి తెలిసి శిక్ష పడితే రేపు వైష్ణవిని పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు? అది కాదు పున్నమి. బావగారు ప్లీజ్, మీరు చేసిన తప్పుకి మీరు మాత్రమే శిక్ష అనుభవించేలా ఉంటే ఈ నిజాన్ని నేనెప్పుడూ ఇంట్లో వాళ్ళకి చెప్పేదాన్ని. కానీ మీరు చేసిన తప్పు వల్ల కుటుంబ
కుటుంబం మొత్తం శిక్ష అనుభవించేలా ఉంది. అందుకే ఈ నిజాన్ని చెప్పొద్దు అని ప్రాధేయపడుతున్నాను. అవునన్నయ్య, ఈ నిజాన్ని నువ్వు దాయటం కంటే అందరికీ చెప్పడం వల్లే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అసలు సంగతి తెలుసుకొని ఆ సత్య బాలు సంగతి తేల్చే వరకు ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకు ప్లీజ్ అన్నయ్య. అవును బావగారు, అవసరమైతే నేను వకీల్ సాబ్ ఆ సత్యాన్ని కలిసి మరొకసారి మన జోలికొస్తే లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి వస్తాం. అప్పటికి వాళ్ళు వినకపోతే లీగల్గా ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు దయచేసి మీరు తొందరపడకండి. మీరేం చేసినా నా మంచికే చేస్తారనే నమ్మకం ఉంది. అందుకే మీరు చెప్పేంత వరకు ఈ నిజాన్ని ఎవ్వరితోనూ పంచుకోను. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎంత పిచ్చిగా ప్రేమించానండి, ఎంత గుడ్డిగా నమ్మానండి. అనుక్షణం మీ గురించి ఆలోచిస్తూ నీ మీది పంచ ప్రాణాలు పెట్టుకున్నా. ఈ భాగ్యానికి అన్యాయం చెయ్యాలని మీకు మనసు ఎలా వచ్చిందండి? మిమ్మల్ని నమ్మి మీతో 7 అడుగులు వేసినందుకు ఇదేనా మీరిచ్చే ప్రతిఫలం? నేను మీకు ఏం తక్కువ చేశానండి? నన్ను కాదని మరో అమ్మాయికి మీ జీవితంలో స్థానం ఇచ్చారు. తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నాను. మిమ్మల్ని మరో ఆడదాంతో ఊహించుకోలేకపోతున్నానండి, ఊహించుకోలేకపోతున్నా. ఈ దురదృష్టం మరే ఆడదానికి రాకూడదు. చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానండి, నా కడుపులో కనుక మీ ప్రతిరూపం పెరగకపోయి ఉండుంటే ఈ పాటికి ఈ భాగ్యం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేది. కేవలం కేవలం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం బ్రతుకుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.